హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీల్ ఎడ్యుకేషన్. ఫ్రెండ్స్, మరొక జిల్లాలో హెల్త్ డిపార్ట్మెంట్లో ఒక నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ శ్రీకాకుళం, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ శ్రీకాకుళం, గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ శ్రీకాకుళంలో ఉన్న ఖాళీలను భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. రీసెంట్గా విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే దీనికి సంబంధించిన కంప్లీట్ నోటిఫికేషన్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరిగింది. అక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేసి షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఈ ఉద్యోగాలను గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ అండ్ గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ శ్రీకాకుళంలో ఉన్న ఖాళీలను భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ శ్రీకాకుళంలో ఉన్నటువంటి బుక్ బేరర్, డిఈఓ లేదా కంప్యూటర్ ఆపరేటర్, ఎలక్ట్రీషియన్ గ్రేడ్ 2 పోస్టులను, అలాగే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ శ్రీకాకుళంలో ఉన్నటువంటి స్పీచ్ థెరపిస్ట్, ఎంఎన్ఓ, ఎఫ్ఎన్ఓ పోస్టులను, అలాగే గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ శ్రీకాకుళంలో ఉన్నటువంటి పర్సనల్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, డిఈఓ లేదా కంప్యూటర్ ఆపరేటర్, అసిస్టెంట్ లైబ్రేరియన్, హౌస్ కీపర్ లేదా వార్డెన్ ఫిమేల్, అటెండర్ లేదా ఆఫీస్ సబార్డినేట్, క్లాస్ రూమ్ అటెండెంట్, ఆయాస్, ల్యాబ్ అటెండెంట్, లైబ్రరీ అటెండెంట్ ఉన్నటువంటి పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. టోటల్గా 40 పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. అందులో కాంట్రాక్ట్ పోస్టులు 2, అవుట్సోర్సింగ్ పోస్టులు 38 అయితే ఉన్నాయి. వీటికి సంబంధించిన డీటెయిల్స్ని ఇప్పుడు చూద్దాం. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ శ్రీకాకుళంలో ఉన్నటువంటి బుక్ బేరర్, ఖాళీగా ఉన్నటువంటి బుక్ బేరర్ పోస్టు ఒక పోస్ట్ అయితే ఉంది. అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారు. 15,000 రూపాయలు శాలరీ అయితే ఇస్తున్నారు. అలాగే డిఈఓ లేదా కంప్యూటర్ ఆపరేటర్ ఒక పోస్ట్ అయితే ఉంది. దీనిని కూడా అవుట్సోర్సింగ్ విధానంలోనే భర్తీ చేస్తున్నారు. శాలరీ 18,500. అలాగే ఎలక్ట్రీషియన్ గ్రేడ్ 2 ఒక పోస్టు ఉంది. దీన్ని కూడా అవుట్సోర్సింగ్ విధానంలోనే భర్తీ చేస్తున్నారు. 18,500 శాలరీ అయితే ఉంది. అలాగే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ శ్రీకాకుళంలో ఉన్నటువంటి స్పీచ్ థెరపిస్ట్ 2 పోస్టులు అయితే ఉన్నాయి. దీనిని మాత్రం కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేస్తున్నారు. 40,970 రూపాయలు అయితే శాలరీ అయితే ఉంది. ఎంఎన్ఓ పోస్టులు 13 పోస్టులు అయితే ఉన్నాయి. వీటిని అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారు. 15,000 రూపాయలు శాలరీ అయితే ఉంది. అలాగే ఎఫ్ఎన్ఓ పోస్టులు 8 పోస్టులు అయితే ఉన్నాయి. దీన్ని అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారు. 15,000 రూపాయలు శాలరీ అయితే ఉంది. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ శ్రీకాకుళంలో మొత్తం 23 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ శ్రీకాకుళంలో ఉన్నటువంటి పర్సనల్ అసిస్టెంట్ ఒక పోస్ట్ అయితే ఉంది. అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారు. 18,500 శాలరీ అయితే ఉంది. జూనియర్ అసిస్టెంట్ 2 పోస్టులు అయితే ఉన్నాయి. 18,500 శాలరీ అయితే ఉంది. డిఈఓ లేదా కంప్యూటర్ ఆపరేటర్ 2 పోస్టులు అయితే ఉన్నాయి. దీనిని కూడా అవుట్సోర్సింగ్ విధానంలోనే భర్తీ చేస్తున్నారు. అసిస్టెంట్ లైబ్రేరియన్ ఒక పోస్ట్ అయితే ఉంది. అవుట్సోర్సింగ్ విధానంలోనే భర్తీ చేస్తున్నారు. 27,045 రూపాయలు అయితే శాలరీ అయితే ఉంది. హౌస్ కీపర్ లేదా వార్డెన్ ఫిమేల్కి సంబంధించిన పోస్టులు అయితే 2 పోస్టులు అయితే ఉన్నాయి. వీటికి 18,500 శాలరీ అయితే ఉంది. అటెండర్ లేదా ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు అయితే 2 పోస్టులు అయితే ఉన్నాయి. దీనికి శాలరీ 15,000 శాలరీ అయితే ఉంది. క్లాస్ రూమ్ అటెండెంట్, ఆయాస్, ల్యాబ్ అటెండెంట్, లైబ్రరీయన్ ఒక్కొక్క పోస్ట్ అయితే ఉన్నాయి. వీటన్నిటిని అవుట్సోర్సింగ్ విధానంలోనే భర్తీ చేస్తున్నారు. ఈ 4 పోస్టులకి కూడా వీటన్నిటికీ కూడా 15,000 రూపాయల శాలరీ అయితే ఉంది.
మొత్తం పోస్టులు కనుక చూసుకుంటే 40 పోస్టులు అయితే ఉన్నాయి. వీటిలో కాంట్రాక్ట్ పద్ధతిలో 2 పోస్టులను, అవుట్సోర్సింగ్ పద్ధతిలో 38 పోస్టులను అయితే భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు సంబంధించి క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే బుక్ బేరర్కి 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. అలాగే డిఈఓ లేదా కంప్యూటర్ ఆపరేటర్కి డిగ్రీ పాస్ అయ్యి పీజీ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ అంటే పీజీడీసీఏ కంప్యూటర్ సర్టిఫికెట్ అయితే ఉండాలి. లేదా డిగ్రీలో ఏదైనా కంప్యూటర్ అనేది సబ్జెక్టుగా చదివి ఉండాలి. అలాగే ఎలక్ట్రీషియన్ గ్రేడ్ 2కి వచ్చేసి ఎస్ఎస్సి పాస్ అయ్యి డిప్లొమా ఇన్ ఎలక్ట్రీషియన్ అయితే చేసి ఉండాలి. లేదా ఐటీఏలో ఏదైనా ఒక దీనికి ఎలక్ట్రీషియన్ విభాగానికి సంబంధించి ఐటీఐ చేసి ఉండాలి. అలాగే స్పీచ్ థెరపిస్ట్కి వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ అనేది చేసి ఉండాలి. అలాగే స్పీచ్ థెరపీకి సంబంధించిన సర్టిఫికెట్ అయితే ఉండాలి. ఎంఎన్ఓ పోస్టుకు వచ్చేసి ఎస్ఎస్సి పాస్ అయి ఉండాలి. లేదా గవర్నమెంట్ కానీ ప్రైవేట్ హాస్పిటల్లో కానీ ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికెట్ అనేది ఉండాలి. దీనికి సంబంధించి 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఎఫ్ఎన్ఓకి కూడా మస్ట్ అండ్ షుడ్గా 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్తో పాటు ఏదైనా గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ హాస్పిటల్లో ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికెట్ అనేది ఇన్స్టిట్యూషన్కి సంబంధించి చేసి ఉండాలి. అలాగే పర్సనల్ అసిస్టెంట్కి డిగ్రీ పాస్ అయి ఉండాలి. వీటితో పాటుగా పీజీ డిప్లొమా కంప్యూటర్ అప్లికేషన్ అంటే పీజీడీసీఏ సర్టిఫికెట్ ఉండాలి. వీటితో పాటుగా టైపింగ్ హయ్యర్ గ్రేడ్తో పాటు గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్కి సంబంధించి షార్ట్ హ్యాండ్ అయితే చేసి ఉండాలి. ఇవి ఉండే ప్రాధాన్యత ఇస్తారు అనేసి నోటిఫికేషన్లో క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. జూనియర్ అసిస్టెంట్కి మినిమం డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. వీటితో పాటుగా పీజీ డిప్లొమా అంటే పీజీడీసీఏ సర్టిఫికెట్ అయితే ఉండాలి. అలాగే అసిస్టెంట్ లైబ్రేరియన్కి ఆర్ట్స్ లేదా సైన్స్ లేదా కామర్స్ విత్ బ్యాచిలర్ డిగ్రీ లైబ్రరీ సైన్స్లో డిగ్రీ అయితే చేసి ఉండాలి. అలాగే హౌస్ కీపర్కి 9th క్లాస్ పాస్ అయి ఉండాలి. లేదా మస్ట్ అండ్ షుడ్గా ఎస్ఎస్ఎల్సి కోర్స్ అనేది చేసి ఉండాలి. అటెండర్స్ లేదా ఆఫీస్ సబార్డినేట్కి 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. అలాగే క్లాస్ రూమ్ అటెండెన్స్ కూడా 10th క్లాస్ అర్హత అయితే ఉండాలి. ఆయాస్ ఫిమేల్కి వచ్చేసి 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. ల్యాబ్ అటెండెంట్కి 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. లేదా ల్యాబ్ అటెండెంట్ కోర్సు చేసైనా ఉండాలి. లేదా ఇంటర్మీడియట్లో ల్యాబ్ అటెండెంట్ వొకేషనల్ కోర్స్ అయినా చేసి ఉండాలి. అలాగే లైబ్రరీ అటెండెంట్కి 10th క్లాస్ పాస్ అయితే ఉండాలి. అన్ని పోస్టులకి కూడా 18 నుంచి 42 సంవత్సరాలు అయితే ఉండాలి. ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి అయితే 5 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్ మెన్స్కి అయితే 3 సంవత్సరాలు, అలాగే డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్కి అయితే 10 సంవత్సరాల వరకు అయితే వయసులో సడలింపు అయితే ఉంటుంది. ఫీజు కూడా పే చేయవలసి ఉంటుంది. ఆఫ్లైన్ విధానంలో అంటే డీడీ తీయవలసి ఉంటుంది. ప్రిన్సిపాల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ శ్రీకాకుళం పేరు మీద ఏదైనా జాతీయ బ్యాంకులో డీడీ తీయాలి. ఓసీ క్యాండిడేట్స్ అయితే 250 రూపాయలు. అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు అయితే ఫీజులో అయితే మినహాయింపు ఇచ్చారు. వీళ్ళు ఫీజు అనేది పే చేయాల్సిన అవసరం లేదు. అలాగే ఈ డీడీ అనేది అప్లికేషన్తో పాటు సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్తో ఈ డీడీ అనేది అటాచ్ చేసి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. అలాగే నో ఎగ్జామ్, ఎటువంటి రాత పరీక్ష ఉండదు. అంతా కూడా మెరిట్ మీదనే సెలెక్షన్ చేయడం జరుగుతుంది. గతంలో కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ విధానంలో కోవిడ్-19లో గనక పనిచేసినట్లయితే దాని సర్వీస్ సర్టిఫికేట్ యాడ్ చేసినట్లయితే ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్టులకు 15% వరకు కూడా వెయిటేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వెయిటేజ్కి సంబంధించిన డీటెయిల్స్ పూర్తిగా నోటిఫికేషన్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. మీరు క్లియర్గా చదవచ్చు. అయితే
అలాగే ఈ నోటిఫికేషన్కి సంబంధించి టైం షెడ్యూల్ కనుక చూసుకున్నట్లయితే ఇప్పటికే అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయ్యింది. చివరి తేదీ జనవరి 21, 2024 సాయంత్రం 5 గంటల లోపు అప్లికేషన్ సబ్మిట్ చేయవలసి ఉంటుంది. స్క్రూటినీ అప్లికేషన్ అనేవి 20/1, 2024 నుంచి 29/1, 2024 వరకు చూస్తారు. ప్రొవిజనల్ లిస్ట్ అనేది 30/1, 2024 విడుదల చేస్తారు. వీటికి సంబంధించి ఏవైనా అభ్యంతరాలు ఉంటే 31/1, 2024 నుంచి 1/2, 2024 వరకు కూడా అభ్యంతరాలను గ్రీవెన్స్ అయితే ఏవైనా అభ్యంతరాలు ఉంటే గ్రీవెన్స్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఫైనల్ మెరిట్ లిస్ట్ లేదా సెలక్షన్ లిస్ట్ అనేది 5/2, 2024 విడుదల చేస్తారు. అలాగే వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్ లేదా ఇష్యూ ఆఫ్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేవి 6/2, 2024 మీకు ఇవ్వడం జరుగుతుంది. అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన సైట్లో మీరు మధ్యలో చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అనేవి అప్లికేషన్తో పాటుగా జతపరిచి ఆఫీస్ ఆఫ్ ది ప్రిన్సిపల్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ శ్రీకాకుళంలో వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి స్పెసిఫైడ్ కౌంటర్స్లో సబ్మిట్ చేయవలసి ఉంటుంది. నోటిఫికేషన్ అనేది ఒకసారి క్లియర్గా చదవండి, మీకు ఇంకా పూర్తిగా డీటెయిల్స్ తెలుస్తాయి. అలాగే మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే పెట్టండి. అలాగే ఈ నోటిఫికేషన్ అప్లికేషన్స్ అన్నీ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.